సింగపూర్లో విషాద ఘటన చోటు చేసుకుంది. తెలంగాణకు చెందిన ఎన్ఆర్ఐ నరేందర్ రెడ్డి సింగపూర్లో కన్నుమూశారు. సింగపూర్ తెలంగాణ కల్చరల్ సొసైటీ అసోసియేషన్కు వైస్ ప్రెసిడెంట్గా బాధ్యతలు నిర్వహిస్తున్న గోనె నరేందర్ అకాల మరణం చెందారు. సింగపూర్లోని తన నివాసంలో హార్ట్అటాక్తో మృతి చెందారు. కొన్ని రోజుల క్రితమే నరేందర్ ఎడమ చెయ్యి అస్వస్థతకు గురైనట్టు తెలుస్తోంది. చెయ్యి అస్వస్థతతో బాధపడుతున్న క్రమంలో మరుసటి రోజే హార్ట్అటాక్ వచ్చింది. వెనువెంటనే హాస్పిటల్కు తరలించి చికిత్స అందించినప్పటికీ ఆయన కోలుకోలేకపోయారు. డాక్టర్లు ప్రయత్నించినప్పటికీ నరేందర్ రెడ్డి ప్రాణాలు విడిచారు. గోనె నరేందర్ రెడ్డి తెలంగాణలోని కరీంనగర్కు చెందినవారు. నరేందర్ రెడ్డి మరణంతో ఆయన కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నారు. తమని ఒంటరిగా వదిలేసి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారని నరేందర్ భార్య పిల్లలు చింతిస్తున్నారు. కాగా నరేందర్ రెడ్డి చాలా సంవత్సరాల క్రితం ఉద్యోగరీత్యా సింగపూర్ దేశానికి వలస వెళ్లినట్లు తెలుస్తోంది. ఆయన భార్య పిల్లలను సైతం సింగపూర్లోనే నివసిస్తున్నారు. సింగపూర్ తెలంగాణ కల్చరల్ సొసైటీ వైస్ ప్రెసిడెంట్గా విశేష సేవలందించారని, ఆయన మరణం వారిని కలిసివేసిందని సొసైటీ సభ్యులు వాపోయారు. తెలంగాణ కల్చరల్ సొసైటీ కార్యక్రమాల్లో తెలుగు ప్రజల సంస్కృతి సాంప్రదాయాలను కాపాడటం కోసం ఎంతో కృషి చేశారని తెలిపారు. కాగా ప్రస్తుతం ఆయన పార్థివ దేహం సింగపూర్ నుండి హైదరాబాద్కు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. గోనె నరేందర్ మరణ వార్తతో అతడి స్వగ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.